నా పేరు రవిచంద్ర. గడిచిన దశాబ్ద కాలం నుంచి జాతీయ అంతర్జాతీయ రాజకీయాల్లో యువత చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర, తెలంగాణలో కూడా యువత చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అలాగే మన ముందున్నారు ఈరోజు వైసీపీ నుంచి అతి కీలకమైన పాత్ర రాష్ట్ర యువజన నాయకుడు హరీష్ కుమార్ యాదవ్ గారు, స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈరోజు మనం ఆయనతో మాట్లాడదాం. మీ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే ఏం చెప్తారండి హరీష్ యాదవ్ గారు? బీసీ కుటుంబంలోంచి వచ్చిన నేను ఏ రాజకీయ నేపథ్యం లేకుండా ఒక స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా అంటే అది కేవలం నాకు జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న పిచ్చి అభిమానమే. ఆయన్ని చూసి రాజకీయాల్లోకి వచ్చాను. ఆయన నాలోని లాయల్టీ చూసి ఈరోజు ఈ స్థాయి వరకు ఇవ్వడం నాకు ఆనందంగా ఉంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో యూత్ ఎంతవరకు యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటుందని మీరు అనుకుంటున్నారు? గతంలో లాగా ఖద్దరు సుక్కానో పొందూరు కద్దరు వేసుకున్న వాళ్ళే రాజకీయ నాయకులని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చాక చాలామంది యువత ఆయన వైపు మొగ్గు చూపి రాజకీయాలపై ఆసక్తి పెంచుకొని పనిచేసేవారు కావచ్చు, చదువుకుంటున్న వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా సోషల్ మీడియాలోనో ఇంకొకటినో యాక్టివ్గా ఉంటూ ప్రభుత్వం చేసే చర్యలను కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. యువతంతా కూడా బాగా రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్నారని అనుకుంటా ఉన్నాను. అంటే మీరు ఏ విధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ లేదా లోకల్ విలేజ్లోకి మీ యువత వింగ్ని ఎలా తీసుకెళ్ళబోతున్నారు? యువజన విభాగం నుంచి మా యువత అంతా కూడా నవరత్నాల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. సిటీలలో అయితే నవరత్నాల స్టాల్స్ అనేవి ఏర్పాటు చేసి అక్కడ నవరత్నాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ చేశారు. ఈ మధ్య ఆ బీసీ డిక్లరేషన్ గురించి వీటన్నిటి గురించి స్టాల్స్లో చెప్పడం, ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయడం. ఇకపోతే పల్లెల్లో చూస్తే పల్లెల్లో ఇంటింటికి వెళ్ళి నవరత్నాల ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బీసీలకు ఎటువంటి న్యాయం జరుగుతుంది, బీసీ డిక్లరేషన్లో ఏమేమి పొందుపరిచారనే విషయాలన్నింటినీ కూడా క్లుప్తంగా ఇంటింటికి తీసుకోవడం జరుగుతూ ఉంది. ముందుగా మీ నియోజకవర్గం గురించి చెప్పండి. మీరు ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు, అక్కడ యువత ఏ రకంగా పనిచేస్తుంది? నా నియోజకవర్గం పులివెందుల, వైఎస్ఆర్ జిల్లా. పులివెందుల గురించి రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఆనాటి నుంచి నేటి వరకు అలాగే కొనసాగుతూ ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అంతకు మించిన అభివృద్ధి చేస్తారని మా నియోజక ప్రజలంతా ఆశిస్తూ ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో మీకు అభివృద్ధి ఏ రకంగా కనిపించింది? ఎక్కడ? ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడ కనపడిందంటే, హెరిటేజ్ షేర్ 2014కు ముందు 120 రూపాయలు ఉండేది, ఈరోజు 1200 అయింది. ఆ హెరిటేజ్ షేర్ల అభివృద్ధి కనపడింది తప్పితే రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతు కానీ, విద్యార్థి కానీ, యువత కానీ, ఉద్యోగస్తులు కానీ, మహిళలు కానీ ఏ ఒక్కరూ కూడా అభివృద్ధి జరిగిందని అనుకోవడం లేదు. ఏ ఒక్కరూ కూడా అభివృద్ధి చెందినామనుకోవడం లేదు. రాష్ట్ర అభివృద్ధి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అంకెల గారిడిలో చూపుతున్నారు తప్పితే రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని మాత్రం మనం ప్రతి ఒక్కరికి తెలిసిన వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలు అనే కాన్సెప్ట్ని మీరు పల్లెకి గడప గడపకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు మీ యువజన విభాగం నుంచి? యువజన విభాగం నుంచి మా యువజన విభాగం కమిటీలంతా కూడా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటింటికి గడప గడపకు వెళ్ళి ఒక కుటుంబం ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ పొందుతుందో, ఏ విధమైనటువంటి లబ్ధి పొందుతారో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నవరత్నాల వల్ల. నవరత్నాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు డిజైన్ చేశారంటే, గత 10 ఏళ్ళుగా ఆయన ప్రజల్లో నిర్విరామంగా తిరిగినారు, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఒక కుటుంబానికి ఏం అవసరమో అవన్నీ కూడా నవరత్నాల్లో పొందుపరిచారు. ఒక నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఒక్క కుటుంబం కూడా, ఒక రైతు కుటుంబం కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మహిళలు కావచ్చు, డాక్టర్, ప్రతి ఒక్కరూ కూడా 5 లక్షల నుంచి 7.5 లక్షల రూపాయల వరకు లబ్ధి పొందొచ్చు ఒక సంవత్సరానికి. అది ఎలా పొందుతారు అనేది క్లుప్తంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ చేశారు. నామినేటెడ్ పదవుల్లోనూ ప్రతి ఒక్క దాంట్లో బీసీలకు, మైనారిటీలకు, ఎస్సీ ఎస్టీలకు 50% రిజర్వేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కాంట్రాక్టులలో కూడా ఇచ్చి అందరి అభివృద్ధి తోడ్పాటుకు ఎలా బీసీలు అభివృద్ధి చెందాలంటే నిజంగా ఈ పథకాల ద్వారా, ఈ బీసీ డిక్లరేషన్ ద్వారానే చెందుతుందా అని దేశమంతా కూడా తిరిగి చూసినారు. అటువంటి బీసీ డిక్లరేషన్ను
కూడా గడప గడపకు తీసుకెళ్ళి బీసీ డిక్లరేషన్లో ఏవే విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. 2014 ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృతి 6 నెలల ముందు, ఎలక్షన్కి 6 నెలల ముందు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చింది? ఆ నిరుద్యోగ భృతి అనేది నిజంగా నిరుద్యోగులకు అందుతుందా? నిరుద్యోగుల దాకా వెళ్ళట్లేదా? మీరే అన్నారు 2014లో ఆయన హామీ ఇచ్చినారు, జాబు కావాలంటే బాబు రావాలన్నారు, లేదా ఇంటికి ఒక ఉద్యోగము లేదంటే భృతి, నిరుద్యోగ భృతి కింద నెలకు 2000 రూపాయలు ఇస్తామన్నారు. 4.5 సంవత్సరాలకు గుర్తొచ్చిందంటున్నారు మీరే. అంటే ఇది కేవలం ఎలక్షన్ స్టంట్ మాత్రమే. రాష్ట్రంలో 1,70,00,000 ఇళ్ళు ఉన్నాయి. ఆయన 2014 నుంచి నేటి వరకు కూడా పట్టుమని 10,000 గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా భర్తీ చేయలే. ఇంకా పోతే ప్రైవేట్ ఉద్యోగాలు, వేరే ఉపాధి అంటారా? రాష్ట్రంలో ఏ పరిశ్రమలు రాలా, ఎవరికి ఉపాధి అందలే. అనంతపురం జిల్లాలో కియాని తెచ్చినామంటున్నారు, అది వేరే రాష్ట్రంలో వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి ఇక్కడికి వచ్చి పెట్టినారు. కానీ అక్కడ కూడా మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కానీ, ఆ పెనుగొండ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తులు కానీ, అక్కడ భూములు కోల్పోయిన నిరుద్యోగులు కానీ ఎవరికీ కూడా ఉద్యోగం ఇవ్వలేదు. తమిళనాడు నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగులు మాత్రమే అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారనేది వాస్తవం, ప్రతి ఒక్కరికి తెలుసు. 6 నెలల నుంచి కూడా 6 నెలలప్పుడు యువనేస్తాం 4.5 ఏళ్ళుగా యువకుల రక్తం దాగి ఎలక్షన్లకు చివరి 6 నెలలు ఉండగా ఎలక్షన్ స్టంట్గా యువనేస్తాం అనే పథకాన్ని ప్రవేశపెట్టి 1000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఆ 1000 రూపాయలు కూడా అందరికీ ఇస్తామన్నారా? 12 లక్షల మంది నిరుద్యోగులు మాత్రమే ఉన్నామంటారు. ఇప్పుడు వాళ్ళు అసంపూర్తిగా వదిలేసిన ప్రజా సాధికార కమిటీలోనే 65 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పినారు. మేమేమంటామంటే వాళ్ళు చెప్పే డిగ్రీ, డిప్లొమా చదివిన వాళ్ళు 12 లక్షల మంది అన్నారు. అదే ప్రజా సాధికార కమిటీని అసంపూర్తిగా పూర్తి చేసిన 65 లక్షల మంది అంటాం. నిరుద్యోగులంటే కేవలం చదువుకున్న వ్యక్తులే కాదు, ఉపాధి లేని ప్రతి ఒక్కరూ, చదువురాని వారు కూడా నిరుద్యోగులే. వాళ్ళందరికీ ఏ విధంగా సహాయం అందిస్తూ ఉంది 4.5 ఏళ్ళుగా? ఎప్పుడే కానీ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారి యువత వ్యతిరేక ప్రభుత్వం అండి. బడ్జెట్లో చూద్దాం ఏం కేటాయించినారు? 1,200 కోట్లు కేటాయించారు నిన్న నిరుద్యోగ భృతి కింద. మీరు అన్నట్లు 6 నెలల క్రితం వాళ్ళే ఏమన్నారు? 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, 12 లక్షల మందికి నెలకు 1000 ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారు? ఇకపోతే నిన్న బడ్జెట్కు ముందు నిరుద్యోగ భృతి పెంచుతున్నాం, ఎలక్షన్లు సమీపించినాయి, 3 నెలలు ఉండగా 2,000 చేస్తామన్నారు. ఆ 1,200 కోట్లు తీసి ఎంతమందికి సరిపోతుంది? 4 లక్షల మందికి. వాళ్ళు చెప్పిన అంకెల్ గ్యారెంటీ అన్న వాళ్ళకి గుర్తుందా? ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడతారు. ఇకపోతే మొన్న బీసీ డిక్లరేషన్ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పారు మీరు ఏం ఖర్చు చేశారు, ఏం చేయలేదు కదా బీసీల కంటే. అచ్చెన్నాయుడు గారు వచ్చి ఒక అంకె చెప్తారు, కళా వెంకట్రావు గారు ఒక అంకె చెప్తారు. వాళ్ళ క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ ఒక్కరికి, రైతులకు కానీ, బీసీలకు కానీ, విద్యార్థులకు కానీ, యువతకు కానీ ఎవరికీ న్యాయం చేయలేదు. ఈ 4.5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటిని అభివృద్ధి చేసుకున్నారు. నారా లోకేష్ బరువు పెంచుకొని ఆయన అభివృద్ధి చెందినాడు, బాలయ్య గారు అభివృద్ధి చెందినారు, వాళ్ళ మంత్రులు అభివృద్ధి చెందినారు. అంతేగాని రాష్ట్రంలో ఏ ఒక్క గడప కూడా అభివృద్ధి చెందాలి. బాలయ్య గారి గురించి వచ్చారు కాబట్టి ఈసారి హిందూపురంలో బాలయ్య విజయం సాధిస్తారని మీరు అనుకుంటున్నారా? బాలయ్య కాదండి, బాలయ్య గారు వాళ్ళ బాబు గారు ఎన్టీఆర్ గారు వచ్చినా విజయం సాధించలేరు. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఎన్టీఆర్ గారు బ్రతికున్నింటే జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ చూసి, చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుతనం చూసి ఖచ్చితంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జాయిన్ అయ్యేవారు. ఎన్టీఆర్ గారు ఆయన క్రెడిబిలిటీ ఉన్న నేత. బాలయ్య గారి విషయానికి వస్తే ఆయన ఏ రోజు కూడా నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు పడలే. ఆయన నెలకు కనీసం 10 రోజులు కూడా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేకుంటే ఒక ఎమ్మెల్యే ఎందుకండి? ఎలా గెలుస్తారనుకుంటా ఉన్నారు? అసంభవం. అసలు ఈ రోజుల్లో నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కావాలా లేకపోతే ఉద్యోగం కావాలా? నిరుద్యోగ భృతి ఇచ్చి వాళ్ళని సోమరిపోతులుగా తయారు చేస్తున్నారని బయట జనాలు అనుకుంటున్నారు. దానిపై మీ స్పందన? నిరుద్యోగికి ఎప్పుడు కూడా ఉద్యోగమే కావాలా, నిరుద్యోగ భృతి కావాలని ఏ ఒక్క నిరుద్యోగి కూడా అడగడండి. కేవలం చంద్రబాబు నాయుడు గారు తన లబ్ధి కోసం ఆయన పెట్టిన పథకం ఇది. ఆ 4 లక్షల మందికి ఇస్తా ఉంటున్న 2,000 నిరుద్యోగ భృతి కూడా తన కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నాడు తప్పితే ఏ ఒక్క నిజమైన నిరుద్యోగి చూడలే. మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే ప్రతి ఒక్క యువత, విద్యార్థి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేక నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజనకు ముందు దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు, 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదిక ఉంది. ఈ 5 ఏళ్లలో ఒక 2 లక్షల మంది ఉద్యోగులు పదవీ విరమణ చెందినారు. దాదాపుగా 5 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల నుంచి 5 లక్షల ఉద్యోగాలు ఉన్నా కూడా భర్తీ చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. తాము అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు కానీ ప్రజల సంక్షేమము,
ప్రజల అభివృద్ధి ఈ ప్రభుత్వానికి పట్టడంలే. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారండి? వాళ్ళకు అసలు బుద్ధి ఉందా? ప్రజల కోసం నిర్విరామంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి 3608 కిలోమీటర్లు తిరిగినాడు ఆయన. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి 3600 పైచీలు కిలోమీటర్లు తిరిగి ప్రజల అడుగులలో అడుగులు వేస్తూ ప్రజా సమస్యలు వింటూ ప్రతి ఒక్క వర్గానికి ప్రతి పల్లెలో ప్రతి నగరంలో ఏమి కావాలా, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, అధికారంలోకి వచ్చాక ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలనే ధ్యేయంతో ఆయన అంత పాదయాత్ర చేసినారు, ప్రజా సంకల్ప యాత్ర. జనసేన పార్టీ ఏ మేరకు యువతకు చేరువలో ఉందనుకుంటున్నారు మీరు? జనసేన పార్టీని మేము పోటీదారులుగా పరిగణించడం లేదు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మనం పోటీదారులుగా అనుకోవడం లేదు. ఎందుకంటే ఓటు అనేది బాధ్యత, సినిమా అనేది వినోదం. ఓటు బాధ్యతగా వేస్తారు. మనం టికెట్లు కొని సినిమా వినోదం చూసినంత మాత్రాన ఆ వ్యక్తులకు ఓటు వేస్తారనేది కాదు. జనసేన పార్టీ యువతను ఏ రకంగా ఆకర్షిస్తుంది అనుకుంటున్నారు? సినిమా టికెట్లు కొని వెళ్ళి చప్పట్లు కొట్టడం వేరు, అది వినోదం. ఓటు అనేది బాధ్యత. వినోదానికి బాధ్యతకు చాలా డిఫరెన్స్ అండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక నటుడు. ఆయనకంటే ముందు వాళ్ళన్న చిరంజీవి గారు మెగాస్టార్, ఆయన పెద్ద హీరో. ఆయన పార్టీ పెడితేనే ఏదో కష్టంగా డబుల్ లీడ్కి చేరి ఆయన కూడా ఒక నియోజకవర్గంలో ఓడిపోయినాడు. ఆయనతో పోలిస్తే ఈయన చిన్న నటుడే. ఈయనను మేమైతే పోటీదారునిగా కూడా భావించట్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు చాలా జనాదరణ ఉంటుంది. ఎక్కడ పబ్లిక్ మీటింగ్లో అయినా సరే జనం చాలా విజృంభించి వస్తున్నారు, ఎక్కువ సంఖ్యలో జనం వస్తున్నారు, అందులో యువత ఎక్కువగా ఉన్నారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మీరు నటులను చూడ్డానికి జనాలు ఎగపడతారండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పక్కన పెడితే బ్రహ్మానందం గారు, అంటే నేను ఇక్కడ బ్రహ్మానందం గారిని తక్కువ చేయడం లే, బ్రహ్మానందం గారు వచ్చినా కూడా జనాలు ఎగబడతారు. అది ఏంటంటే ఒక సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా చిన్న నటుడైనా పెద్ద నటుడైనా వచ్చినప్పుడు చూడ్డానికి వెళ్ళడం అనేది కామన్. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు అడవులోంచి ఏదో జంతువు వచ్చినా జనాలు అది కరిచే జంతువు అయితే దగ్గరికి రాళ్ళతో తరుముతారు అందరు వెళ్ళి, లేదా ఒక రకమైన మూగజీవి అయితే పోయి అందరూ చూస్తారు కొత్తగా. అదేవిధంగా దారిలో ఒక పిచ్చోడు బట్టలు ఇప్పదీసి తిరిగినా జనాలు చూస్తారు. అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారు జనాలు, ఒక భావోద్వేగం ఆ జనాలలో మనం చూస్తే ఒక భావోద్వేగం కనపడుతుంది. ఆయన్ని చూడాలి, ఆయన పలకరించాలి, ఆయన ఏం చెప్తాడు, ప్రజల కోసం ఏం చేయాలనుకున్నా అనేది వినాలి, ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే చాలనుకునే ఫీలింగ్. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చే కొద్దీ ఆయన మీద అభిమానం అనేది ఉండదు. జనాలు టికెట్లు కొని సినిమా చూడనీకి ఎట్లా పోతారో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ ఊరికి వచ్చినప్పుడు అతను చూడనీకి అదే విధంగా పోతారు. కానీ ఆయన్ని మేమైతే పోటీదారుని కూడా పరిగణించడం లేదు. ఎందుకంటే వాళ్ళన్నీ ఓడిపోయినాడు సొంత ఊరిలో. ఈయన ఎంతండి, ఒక చిన్న నటుడు, విలువలు విశ్వసనీయతలు లేని వ్యక్తి, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. 2009లో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి మేము గెలిచకపోతే రాజకీయ సన్యాసం అన్నాడు. మళ్ళా కొత్త బిచ్చ గారికి పొద్దురు కదా అన్నట్టు 2014 ఎన్నికలకు వచ్చి జనసేన పార్టీని ఒకటి పెట్టినాడు. నేను పూచి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు కూర్చున్నారు, వాళ్ళు ఏ హామీలు ఇచ్చినా నా బాధ్యత, నేను మీ అందరి కోసం ఉన్నా అని చెప్పి వచ్చినాడు. అదే చివరి అవకాశంగా అతను చూసినారు. 2014 నుంచి మళ్ళీ ఎన్నికలు సమీపించే వరకు కూడా ఆయన ఎక్కడా కానాలి, ఆయన సినిమాల్లో ఆయన బిజీగా ఉన్నాడు. ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. ఎవరైనా సరే ఒక లీడర్ అంటే, ఒక నాయకుడు అంటే జనాల్లో నిత్యం ఉండాలా, జన సమస్యలు తెలుసుకోవాలా, వాళ్ళకి ఏమవసరమో చూడాలా. ఈయన అటువంటి నాయకుడు కాదు, అసలు ఈయన నాయకుడే కాదు. ఈయన పెట్టిన పార్టీనే కాదు, ఎవరైనా పార్టీ పెట్టచ్చు. ప్రజాస్వామ్య దేశం మంది, ఏ ఒక్కరైనా పార్టీ పెట్టచ్చు. కనీసం ఈయనకు ప్రజా సమస్యలపైన అవగాహన లేదు. 2014లో కాళ్ళకు బలపం పట్టుకుంది రాష్ట్రం అంతా తిరిగి మీ ప్రతి ఒక్క హామీని నేను నెరవేరుస్తా అన్నాడు. 2014లో 650 పైగా అబద్ధ హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు వరకు యాది చేసింది పాపన పోలే. ఆయన ఆయన ఏం చేసినాడు? ఆయన ప్రజల తరఫున ఏమడుగుతున్నాడు ప్రభుత్వాన్ని? ఏదైనా ఉద్యమం చేసినాడా? ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇస్తామని బీజేపీ ప్రభుత్వం పైన ఉద్యమం చేసినాడా? లేదా ఇంటికో ఉద్యోగం, రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాలు, రకరకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హామీల పూచి కూడా తనదే అన్నాడు. ఏమన్నా ఆయనతో పోరాడినాడా ఈ హామీల గురించి? ఇక అభివృద్ధి అంటే జగన్ అంటే అభివృద్ధి అంటారా మీ నాయకులందరూ? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే జరిగే అభివృద్ధి ఏ రకంగా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం కూడా రాజకీయ నేపథ్య కుటుంబం. మొదటి నుంచి కూడా ఆయన ప్రజలలో మమేకమై ఉండేవారు. 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినారు. ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలుపొందినారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చి
సొంతంగా పార్టీ పెట్టి దేశంలోనే అత్యధికంగా మెజార్టీ 5,40,000 సాధించినాడు. మళ్ళీ 2014లో అందరూ కలిసి ఒక ఎత్తైన ఎవరి మద్దతు లేకుండా ప్రజాక్షేత్రంలో యుద్ధం చేసి స్వల్ప తేడాతో ప్రతిపక్షంలో కూర్చొని 67 సీట్లు 9 ఎంపీ 67 అసెంబ్లీ సీట్లు 9 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నాం. రాబోయే 2019 ఎన్నికల్లో 100% జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పట్టం కట్టడం ఖాయం. ఆయనలో నిజాయితీ, ఆయనలో స్పష్టత, ఆయనలోని నిరంతర ప్రజలకు చేయాలనుకునే పనుల కృషి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు అవినీతి పాలనకు చరమగీతం పలుకుతూ 2019లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీరు అన్నారు అభివృద్ధి ఎలా జరుగుతుంది. రాష్ట్రంలో మొట్టమొదటిగా దాదాపుగా 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, అన్నీ భర్తీ చేస్తారు. ప్రత్యేక హోదా సాధించి ప్రతి నియోజకవర్గంలోకి ఏదో ఒక పరిశ్రమను తేవడానికి కృషి చేస్తారు. అలా కూడా ఉపాధి అవకాశాలు తెస్తారు. అక్కడ వచ్చిన పరిశ్రమలలో దాదాపు 75% ఖచ్చితంగా లోకల్ అంటే స్థానికులకే ఇవ్వాలనే చట్టం కూడా తెస్తారు. ఆల్రెడీ చెప్పినారు. బీసీ డిక్లరేషన్ ద్వారా ప్రతి ఒక్క బీసీకి కూడా న్యాయం చేస్తారు. బీసీల ఎదుగుదలకు తోడ్పాటునిస్తారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కూడా అదే విధమైన తోడ్పాటు ఉంటుంది ఆయన ముఖ్యమంత్రి అవుతూనే. ఇకపోతే మన అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారి లాగా అంకెల గారిడి కాదు, గోడలకు రంగులు కొట్టడం కాదు, అవినీతికి అన్ని తాత్కాలికం పెట్టడం కాదు. ప్రతి ఒక్క వర్గం, ఒక రైతు తన పంటను అమ్మిన తర్వాత వచ్చిన డబ్బును చూసి ఆనందపడితే ఎలా ఉంటుంది అంటే అది ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వం అయి ఉంటుంది. ఒక మహిళ ఆర్థిక స్వతంత్రం వచ్చి తన కుటుంబాన్ని తానే నడుపుతుంది అనే భద్రతాభావం వచ్చినప్పుడే అదే జగనన్న అభివృద్ధి. ఒక విద్యార్థి నిజంగా రూపాయి ఖర్చు లేకుండా ఒక కుటుంబంలో ఒక విద్యార్థి చదివి ఒక ఉన్నత ఉద్యోగం పొందినప్పుడు ఆ కుటుంబం కళ్ళల్లో ఉండే ఆనందమే జగనన్న ప్రభుత్వం అభివృద్ధి. అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయడమే జగనన్న లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఆయన హైదరాబాద్ నుంచే పాలన జరుగుతుంది, అమరావతి అంటే ఆయనకి ఇష్టం లేదు అనే మాటలు వినబడుతున్నాయి. దానిపై మీ స్పందన? ఈ ప్రశ్న హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. మీరు చూసినట్లయితే మార్చి నెలలో అంగరంగ వైభవంగా మా పార్టీ ఆఫీసు, మా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కూడా తాడేపల్లిలో గృహప్రవేశం జరిగింది, పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ జరిగింది. తాత్కాలికమైన భవనాలు కాదు. ఎందుకంటే అమరావతి అంటేనే ప్రతి ఒక్కరు తాత్కాలికం అనుకుంటారు. ఆయన ఇక్కడి నుంచి పారిపోయి వినాడు చంద్రబాబు నాయుడు. ఓటుకు నోటు కేసులో దొంగగా దొరికి భయపడి ఈడుంటే కేసీఆర్ గారు ఏమైనా చేస్తారేమని భయపడి పారిపోయి విన నేత ఆయన. సచివాలయం తాత్కాలికమే, అసెంబ్లీ తాత్కాలికమే, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు తాత్కాలికమే. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రెండు కూడా తాత్కాలికం కాదండి, పర్మనెంట్లే. అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు 100% అక్కడి నుంచే పరిపాలన సాగుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అబద్ధాల హామీల్లో రైతు రుణమాఫీ ఒకటి, అన్నా క్యాంటీన్ ఒకటి, ఇలా నిరుద్యోగ భృతి ఒకటి, వాటి గురించి మీరు అన్నారు కదా రుణమాఫీ వచ్చిందని మీరు భావిస్తారు? అబద్ధపు హామీలని, అవి అబద్ధపు హామీలే. ఏ రైతు కూడా సంతోషంగా లేడు. అసలు రుణమాఫీ ఎక్కడ జరిగింది, ఎంతమందికి జరిగింది? వాళ్ళు చెప్పే అంకెల గ్యారెంటీనా రుణమాఫీ అంటే? అన్నా క్యాంటీన్ అదొక బోగస్ స్కీమ్. తెలుగుదేశ కార్యకర్తలకు దోచిపెట్టడానికి అదొకటి పెట్టినారు. నీరు చెట్టు ఒకటి, అన్నా క్యాంటీన్ ఒకటి, ఇట్లాంటివి. ఇవన్నీ కూడా ఇంకా నిరుద్యోగ భృతి అంటే మీరే అడిగినారు ముందు 4.5 ఏళ్ళ తర్వాత ఇస్తాందని. ఈ 4.5 ఏళ్ళు ఏమైంది నిరుద్యోగ భృతి? ఉపాధి అవకాశాలు ఏమైనాయి? రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ కావాల్సినట్టు ఉద్యోగాలు లేవా? ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి భర్తీ చేయాల్సినట్టు? ఏవి కూడా భర్తీ చేయలే. ఎందుకు చేయలే? యువత వ్యతిరేకి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా న్యాయం చేసినారంటే ఒక్క లోకేష్ గారు అలియాస్ పప్పు గారికి మాత్రమే న్యాయం చేసినాడు. ఆయనకు ఒక ఉద్యోగం అడ్డదారులు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన ఒక ఐటీ శాఖ మంత్రిగా చేసి ఈరోజు అదర్థం పెట్టుకొని డేటా దొంగలించడం, ప్రభుత్వం ఒకే సర్వే చేసి ఎవరన్నా ప్రభుత్వం పైన అసంపూర్తిగా ఉంటే వాళ్ళ ఓట్లు తొలగియడం ఆ డేటా ద్వారా, ఐటీ గ్రిడ్ అనే కంపెనీ పెట్టి, ఇదంతా కూడా ఒక బోగస్. చంద్రబాబు నాయుడు గారే ఒక బోగస్ అండి. ఆయన పార్టీని ఒక బోగస్ పార్టీ. 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ఏ రకంగా ఉందని మీరు చెప్పగలరు? 5 ఏళ్లలో మనందరం గమనించిన అభివృద్ధి ఒకటి ఉంది, లోకేష్ గారి బరువు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏంటంటే లోకేష్ గారి బరువు పెంచడం. దాదాపుగా 10 రెట్లు ఆయన బరువు పెరిగినాడు. అంతకు మించి ఎక్కడ అభివృద్ధి జరగలే. ఇప్పుడు ఆయన 2014లో అధికారంలోకి వచ్చినాక రైతుల అప్పు 87,000 కోట్లు దాదాపుగా.
రైతు రుణమాఫీ చేయలే. ఈరోజు నేటికి 5 ఏళ్ల తర్వాత అది 1,30,000 కోట్లకి చేరింది. అంకెల్లో అభివృద్ధి ఖచ్చితంగా కనపడింది కదా. రైతు అప్పులలో డ్వాక్రా మహిళల రుణమాఫీలు అంతే. నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ యువతకు ఉపాధి ఏం కల్పించినాడు? పట్టుమని 10,000 ఉద్యోగాలు. ఇందులో మాత్రం మీరు అభివృద్ధి ఏమైనా చూసింటే చెప్పండి. పూర్తి స్థాయిలో బెల్ట్ షాపులు నిషేధిస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఎన్ని ఉన్నాయో దానికి రెట్టింపు బెల్ట్ షాపులు అయినాయి. ఆయన బెల్ట్ షాపులు కాదు కదా, ఈ మద్యపాన నిషేధం ఇవన్నీ కూడా ఆయన చెప్పేటివన్నీ కూడా అబద్ధాలే. ఎన్ని బెల్ట్ షాపులు అయినాయో ప్రభుత్వాన్ని అడగండి, స్పష్టంగా చెప్తారు. 2014 ముందు ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి, నేడు 2019 ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి? అడుగడుగున బెల్ట్ షాప్ ఓపెన్ చేసినారు, అడ్డగోలుగా ఓపెన్ చేసినారు, అడ్డగోలుగా మద్యం అమ్ముతూ ఉన్నారు, అడ్డగోలుగా రేట్లు పెంచినారు. ఇది నిజం కాదా? 2014 జగన్మోహన్ రెడ్డి గారి గురించి 2019 జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య వ్యత్యాసం ఏంటి? సహజంగా ఏ లీడర్ అయినా కూడా, ఏ నాయకుడైనా కూడా ఓటమి చెందితే ఎంత బలవంతుడైనా కుంగిపోవడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఆయన కుంగిపోవడం అనేది మేము చూడలే. ఆయనలో పోరాట ప్రతిమ పెరిగింది. జనాలను ఎలా గెలవాలి, జనాలకు ఇంకా ఏం కావాలి, నేనేం చేయాలి జనాల కోసం అనే తత్వం పెరిగింది ఆయనలో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన సమయంలో మీ యొక్క ప్రాధాన్యత ఏముంది? ఆ పాదయాత్ర సమయంలో కానీ లేదా రాష్ట్రాల వారీగా, జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళారు. యోజన విభాగం ప్రకారం మీ ప్రాధాన్యత ఎంతవరకు ఉంది? ఇక్కడ ప్రాధాన్యత అనే మాట పక్కన పెడితే ఆయన పాదయాత్ర చేసింది జనాల కష్టాలు తెలుసుకోవడానికి. మా పార్టీనో మా యోజన విభాగమో అందులో చేసింది ఏం లేదు. స్వచ్ఛందంగా జనాలు రావడం జరిగింది. ప్రతి ఒక్క జనంలో, ప్రతి ఒక్క వ్యక్తిలో ఆయన ప్రతి ఒక్కరితో అడుగులో అడుగు వేస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు. సమస్యలు లేని సమాజాన్ని చూడడమే జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం. మీరు 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే 2014లో యువనేతగా ఉన్న మా జగన్మోహనుడు 2019కి వచ్చేసరికి జననేతగా మారాడు. అలాగే రావాలి జగన్ కావాలి జగన్ అనే పాట చాలా వైరల్ అయింది, దానిపై మీ స్పందన? అందరూ కోరుకుంటా ఉన్నారు రావాలి జగన్ కావాలి జగన్ అని. అవినీతి ప్రభుత్వాన్ని పారదోలి నిజాయితీ, విలువలు, విశ్వసనీయత గల నేతను తమ నాయకుడిగా ఎన్నుకోవాలనే భావన ప్రజల్లో పెరిగిపోయింది. కాబట్టి రావాలి జగన్ కావాలి జగన్ అనే పాటను జనాలు అంతగా ఆస్వాదిస్తూ ఉన్నారు. చివరిగా ర్యాపిడ్ ఫైర్, నేను మీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకుల పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి మీ అభిప్రాయం చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగులో ఉన్న 56 అక్షరాలను కలిపినా కూడా 56 అక్షరాలతో నేను ఆయన మీద ఉన్న అభిమానాన్ని అయితే చెప్పలేను. విజయసాయి రెడ్డి గారు హనుమంతుడిని, రామునికి హనుమంతుడు అలాగో జగన్మోహన్ రెడ్డి గారికి సాయిరెడ్డి గారు అలాగే. అనిల్ కుమార్ యాదవ్ గారు మీకు బాగా అత్యంత ఆప్తులు అని చెప్పి మేమిద్దరం ఒక గర్భంలో జన్మించకపోయినా ఇద్దరం సొంత సోదరుల్లాగే ఉంటాం. రోజా గారు పోరాటాల ఫిరంగి మా రోజక్క. వైఎస్ అవినాష్ రెడ్డి గారు కష్టపడే తత్వం, పట్టుదల మా అవినాష్ రెడ్డి గారిలో ఉన్నాయి. కొడాలి నాని గారు ఫైర్ బ్రాండ్. సజ్జన రామకృష్ణారెడ్డి గారు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరినీ ప్రోత్సహించే నేత. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. నమస్తే బాబు, నమస్తే పాపా, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే 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 నమస్తే. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, మన వైఎస్ఆర్సీపీని గెలిపిద్దాం.